కోడిగుడ్లు మంచిగా కడుక్కుందామండి. ఉడకబెట్టడానికి ముందు గుడ్లు కడుక్కుందాము. ఉడకబెట్టడానికి పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి మనం ఉడకబెట్టడానికి కావాల్సిన నీళ్ళు వేసుకుందాము. గుడ్లు మెల్లగా వేస్తే పగలకుండా ఉంటాయండి. ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఈ 15 నిమిషాలు ఉడకనిద్దామండి. గుడ్లు ఉడికిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. బాండీలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నామండి. 4 చెంచాలు ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా వీటెక్కాక గుడ్లు వేపుకుందామండి. ఆయిల్ వీటెక్కుని గుడ్లు వేసుకుందామండి. గుడ్లు వేయడానికి కొద్దిగా పసుపు, గుడ్లు వేగిపోయినాయండి. తీసేద్దాము. అదే ఆయిల్లో ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ములక్కాయలు 3 ఒకటేసారి వేసుకుంటాం. ఈ ములక్కాయలు, ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఉంచుకుందామండి. ఇలాగే ఇది మినిమం ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలతో పాటు ములక్కాయలు మగ్గితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. అందుకని 3 కలిపి వేసేసాను. ఒక స్పూను ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఇంకా కొద్దిగా మగ్గనిద్దామండి. ఉప్పు ముందు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ములక్కాయ పడుతుందండి మగ్గేటప్పుడే. అందుకే ఉప్పు మనం ముందు వేసుకోవాలి. కొంచెం మగ్గాక టమాటా వేసుకున్నామండి. ఉల్లిగడ్డ మంచిగా మగ్గింది కదండి. టమాటా వేసుకున్నాం. ఇందులోని 1 చెంచా కారం వేసుకున్నాము. కొద్దిగా ఇంకా టమాటా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ చాలా వరకు మగ్గిందండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం. ఈ వాటర్ అంతా మగ్గాక
ఏవి పెట్టుకున్న గుడ్లు వేసుకుందామండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. అలాగే కూర అంతా దగ్గర అయిపోయిందండి. ములక్కాయ ఉడికిందా లేదా అని మనం చూడక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లోనే కొంచెం ఉడికిపోయింది కాబట్టి. చూడండి ఉడికింది. మనం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోండి. అయిపోయిందండి కూర. మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేది.